హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కువైట్లో ఉన్న గ్రాండ్ మాల్కి అయితే వెళ్ళడం జరిగింది. అంటే కొంచెం వెజిటేబుల్స్ అవి తీసుకోవడానికి. సో ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి. ఈ వీడియోని చాలా టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే ఉంటాయి, చాలా రకాలు. మీకే మైండ్ బ్లోయింగ్ కింద అనిపిస్తుంది. మన ఇంటికాడ అయితే ఒక 10 to 15 ఐటమ్సే తెలుసు వెజిటేబుల్స్లో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని రకాలు కాయగూరలు ఉంటాయా, వెజిటేబుల్స్ ఉంటాయా అని నేనైతే అవక్కయ్యాను. ఓకే ఫ్రెండ్స్, గెట్ స్టార్టెడ్ ది వీడియో, కీప్ వాచింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చెర్రీలో ఒక 4-5 టైప్ ఆఫ్ చెర్రీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చెర్రీ, రెడ్ చెర్రీ. మ్యాక్సిమం ఇక్కడ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. స్ట్రాబెర్రీ అయితే నాకు పచ్చిగా నచ్చేసింది. నేనైతే ఒక బాక్స్ తీసుకున్నాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. ఇవి వచ్చేసి సౌత్ ఆఫ్రికా కమలా ఫలాలు, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. స్వీట్గా కూడా ఉంటాయి. అండ్ మ్యాంగోస్ అండ్ డ్రాగన్ ఫ్రూట్స్. ఐఎమ్ రియల్లీ షాకింగ్, ఇన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు. మ్యాంగోస్లో అలాగే దీని పేరేంటో తెలియదు కానీ ఫ్రెండ్స్, చూడడానికి బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. ఇది చూడండి ఫ్రెండ్స్, దీన్ని అడవి జాంకాయ అంటారంట. మరి చూడటానికి చాలా బాగున్నాయి. టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు ఫ్రెండ్స్. కొబ్బరికాయ టెంకాయలు కూడా అమ్మేస్తున్నారు. రకరకాల బీట్రూట్స్, దుంపలు, చిన్న బంగాళదుంపలు, చాలా రకాలైతే ఉన్నాయి. నాకు చాలా మట్టికి నాకైతే వాటి పేర్లు కూడా తెలీదు. జస్ట్ వీడియో మీకు చూపించడానికి మాత్రం తీసాను. ఇది క్యాన్ తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇన్ని రకాల యాపిల్స్ని చూడడం. మ్యాక్సిమం 3 to 4 టైప్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. ఇటు కాస్ట్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్లో 1 కిలో 250-300 రూపీస్. నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో అయితే నాకు ఒక టైప్ ఆఫ్ యాపిలే తెలుసు. కానీ కువైట్ వచ్చాక చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో అండ్ రెడ్ మిక్సింగ్, మళ్ళీ పింక్ అండ్ ఎల్లో, చాలా టైప్ ఆఫ్ యాపిల్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇది ఫస్ట్ టైం నేనైతే ఇన్ని యాపిల్స్ ఉంటాయా అని నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇంకా మన ఇండియన్స్లో ఇంకా ములంకాయలు, దోసకాయలు, బీరకాయలు, పొట్లకాయలు చూడండి ఫ్రెండ్స్, ఒక్కోటి ఎంత ఉన్నదో. ఇదేదో వెరైటీగా ఉంది, దీని పేరేంటో తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఆఖరికి పనస గింజలు కూడా అమ్మేస్తున్నారు కువైట్లోని. మనం తినేసి అలా పడేస్తాం. బూడిద గుమ్మడికాయలు, దోసకాయలు, చాలా టైప్ ఆఫ్స్ వెజిటేబుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కువైట్లో దొరకందంటూ ఏమీ ఉండదు ఫ్రెండ్స్. చివరికి నేరేడుకాయలు కూడా బాక్స్లు పెట్టి అమ్మేస్తున్నారు. దీని కాస్ట్ వచ్చేసి ఒక బాక్స్ మన ఇండియన్ రూపీస్లో 100 రూపీస్ పడుతుంది. ఓకే, వెరీ నైస్. చూడండి ఫ్రెండ్స్, చూడగానే నా కళ్ళు దీని మీద పడింది. ఏంటి వెరైటీగా ఉన్నాయని తీరా చూస్తే ఇదో రకం వెజిటేబుల్స్ అంట. ఇవన్నీ థాయిలాండ్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయంట. మేడ్ బై థాయిలాండ్ అని ఉంది అక్కడ. క్యారెట్లో నేను ఎల్లో కలర్ క్యారెట్ అయితే ఫస్ట్ టైం చూడటం. మీరు ఎంతమంది ఇంతకుముందు చూసారు కామెంట్ చేయండి. అలాగే చాలా టైప్ ఆఫ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. పుట్టగొడుగులు కూడా అమ్మేస్తున్నారు ఫ్రెండ్స్. బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, చాలా టైప్ ఆఫ్ బెర్రీస్ అయితే ఉన్నాయి. మన ఇండియన్ రూపీస్లో వచ్చేసి 350 అలా పడుతుంది ఒక బాక్స్ వచ్చి. ఫ్రెండ్స్, చివరిగా కువైట్లో ఒక స్పెషల్ ఫ్రూట్ అనేది ఉంటుంది. అది మీకు అందరికీ తెలిసిన ఫ్రూటే. దాని పేరు ఖర్జూరం. మనకు తెలుసు కదా ఖర్జూరం. ఇక్కడ ప్రధానమైన పంట కింద ఉంటుంది. మ్యాక్సిమం సమ్మర్ టైంలోనే ఇది కాస్త అన్నమాట. ఖర్జూరం అనేది స్టార్టింగ్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది. లాస్ట్కి ఇలాగ బ్రౌన్ కలర్లోకి వస్తే ఇంకా ముగ్గిపోయినట్టు ఇంకా తినేయచ్చు. చాలా అంటే చాలా చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్, నాకు చాలా ఇష్టం అది.
ఈ కువైట్లో వేడైతే ఒక రకంగా దంచేస్తుంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఏసీ లేకపోతే ఇక్కడ బతకలేము. ఎక్కడికి వెళ్ళినా ఏసీలు మాత్రం కంపల్సరీ ఉంటాయి. ప్రతి మాల్స్లో, ప్రతి షాపింగ్ మాల్లో ఏసీ మ్యాక్సిమం ఉంటుంది. ఏసీ లేకపోతే ఒక్క క్షణం కూడా నిలబడలేము.